ఎస్ ఇప్పుడు కాశీ వెళ్తున్నాం. రేపు కాశీలో మీకు విజువల్స్ చూపిస్తాను. హాయ్ గైస్, హియర్ ఇస్ ద కాశీ వ్లాగ్. కాశీలో వ్లాగ్ చేస్తున్న కాశీ బట్ల అమ్మాయి. కాశీ ఫీల్స్ లైక్ హోమ్ కమింగ్. లెట్ మీ టెల్ యూ వై. బికాస్ మా పూర్వీకులు కాశీ నుంచి వచ్చి ఆంధ్రాలో సెటిల్ అయ్యారు కాబట్టి మేము కాశీ బట్ల వాళ్ళం అయ్యాం. మిడ్ నైట్ అయింది మేము వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఘాట్కి బయలుదేరాం. మా నాన్న వాళ్ళు పూజలో ఉండినారు కాబట్టి మేము మాత్రమే వెళ్ళిపోయాం ఆటో తీసుకొని. అండ్ దిస్ ఇస్ అసీ ఘాట్ దట్ యు ఆర్ సీయింగ్, విచ్ ఇస్ క్రౌడెడ్ యాక్చువల్లీ, కానీ ఇక్కడ కనిపించట్లేదు. లాస్ట్ సెప్టెంబర్ లో ఎమర్జెన్సీ కోసమని ఒక రోజుకి కాశీ వచ్చి వెళ్ళిపోయాం వెంటనే. అప్పుడేం ఘాట్స్ ఏం చూడలేదు. మా అత్త వాళ్ళ ప్రోత్సాహంతో ఘాట్ దగ్గరకు వచ్చాం స్నానం ఆచరించడానికి. లేకపోతే మాకు ప్లాన్ లో లేకునింది ఇది. బట్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు లుక్ అట్. మేమున్న రూమ్ దగ్గరలో ఏ ఘాట్ దగ్గర అయితే ఆ ఘాట్ కి ఆటో మాట్లాడుకొని వచ్చేసాం. అండ్ అమ్మ ఇంకా అత్త వాళ్ళు జస్ట్ స్నానం ఆచరించి వెళ్ళిపోయారు. మేము అక్కడే ఉన్నాం. చేతులు పట్టుకోండి. రెడీ 1 2 3 తో గాయకత్త నువ్వు మునగడం లత్త సరిగా మునగండత్త. ఓకే ఇదే లాస్ట్ సారి. ఓకే ఈ వీడియో తీయడానికి పెద్ద యుద్ధమే జరిగింది. ఒకరు మునిగితే ఒకరు లేస్తారు, ఒకరు లేస్తే ఒకరు మునుగుతారు. బట్ ఐ థింక్ ఐ ఫైనల్లీ గాట్ ఇట్. వీళ్ళిద్దరు బోట్ వదులుతున్నారు గాయ్స్. Limelight number 2, Nishika is here guys. Say hi Nishika. How are you Anjapu? How are you? Where are you at? In the 2000 పెడతావా మంచిగా వెయ్యి పెడతాలే వారణాసి ఘాట్. ఆ ముందు రోజు ఈ బుడ్డది నిద్రపోయింది కాబట్టి అసలు వీడియోలలోకే రాలేదు. కానీ ఇప్పుడు వచ్చింది. ఇంకా దబిడి దిబిడే. పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా నేను, యామికక్క, పూర్ణిమ, నిషిక అలా బోట్ ఎక్కేసి అటు సైడ్ వెళ్ళాము. పాపా భీవరా షోల్డర్ పెట్టు పాపా వస్తా. నేను షోల్డర్ పెట్టు పాపా వస్తా. అని పాట పాడు. రాజమౌళి చూసాడంటే క్యూట్ గా ఉంది పాప అనుకుంటాడు, అంతే ఏమన్నాడు. ఉండాల్సిన టైం కంటే ఎక్కువ నిన్న మా బోట్ వాడేమో త్వరగా వచ్చేయాలి అని హిందీలో చెప్తూ నిన్నాడు. ఇంకా ఘాట్స్ అన్ని చూడ్డానికి వెళ్ళాము. ఎవ్రీథింగ్ వాజ్ సో బ్యూటిఫుల్. ఇంకా ఇలా ఘాట్స్ అన్ని చూసేసి రూమ్కి వెళ్ళి లంచ్ చేసి ఈవినింగ్ అయిపోయింది ఆ టైంకే. ఇంకా ఫ్రెష్ అయిపోయి దర్శనానికని బయలుదేరిపోయాము. ఇంకా ఇంత గోలలో కూడా ఐ మేనేజ్ టు గెట్ అ వీడియో. అక్కడంతా డిస్కషన్స్ జరుగుతున్నాయి దర్శనం గురించి, ఎవ్రీథింగ్ ఎలా వెళ్ళాలి ఏంటి అది ఇదని. చాలా మంది జనం ఉన్నారు. చాలాసేపు వెయిట్ చేసాం దర్శనం కోసం. ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది ఈజీగా. దర్శనం అయిపోయాక రూమ్కి వచ్చేసాం. ఇంకా వారణాసిలో పాన్ ఫేమస్ కదా, అది టేస్ట్ చేద్దామని వచ్చాము. ఇది ఎవ్రీడే తినే రోత పాన్ అయితే కాదు. మన పెద్దోళ్ళు ఏదన్నా భోజనాలు అయ్యాక తాంబూలం వేసుకుంటారు కదా, అలాంటిది ఇది. అంకుల్ జీ హాయ్ బోలో. హాయ్ आपका नाम क्या है? అర్థమైన ట్యాగ్ చేద్దాం ఉండండి రా. అచ్చా నామ్ హై బహుత్. తీసుకొని రూమ్కి వెళ్ళాక మా అత్త వాళ్ళు, మా అన్న, మా కజిన్స్ అందరూ ట్రై చేశారు. వాళ్ళందరూ ఇమిటేట్ చేస్తున్నారు ఇక్కడ ఉండే వాళ్ళు ఎట్లా మాట్లాడతారు పాన్ వేసుకొని అని. అండ్ ఇదిగోండి రనీష్ గాడు. వీడేంటి అసలు వీడియోలలోకే రాలేదనుకోకండి, వీడికి చాలా జ్వరం ఉన్నింది పాపం. ఈ మార్నింగ్కి సెట్ అయ్యాడు, కొంచెం యాక్టివ్ అయ్యాడు. అండ్ మా రూమ్ ముందుకి ఒక కోతి వచ్చింది. మేము అయోధ్యకు వెళ్ళలేకపోయాం కాబట్టి మాకు రాముడు ఇలా ఆంజనేయ స్వామిని పంపించాడని అనుకున్నాం మేము. నిజం చెప్పాలంటే అయోధ్యకు వెళ్ళే ప్లాన్ కూడా ఉన్నింది ఆ ముందు రోజు దాకా. కానీ చాలా ట్రాఫిక్ ఉండడంతో ఆగిపోవాల్సి వచ్చింది. నేను మా కజిన్స్ అయితే ఖచ్చితంగా అయోధ్యకు వెళ్తాము అని చాలా అనుకున్నాం. బట్ దట్ డిడ్ంట్ హ్యాపెన్. మా అమ్మ కాఫీ లేకపోతే బతకలేదు, అంతే నిజం. మా అమ్మ కాఫీ లేకపోతే బతకలేదు. ఆమె ఫియలే కాఫీ పిచ్చోళ్ళు.
కాఫీ పిచ్చోళ్ళు ఫర్ రియల్. రనీష్ కూడా యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ టైం చాలా మంచి పెయింటింగ్ ఉంది, అది తీసేశారు అనుకుంటా. వైట్ వేసేసారు. ఇక్కడ కనిపిస్తున్నా మీకు బ్లూ కలర్, చాలా మంచి పెయింటింగ్ ఉంది కాశీది. ఇది స్వాతి తాగిన గ్లాసు అండ్ తాగిన గ్లాసు అయితే ఇదైతే నేను తాగిన గ్లాసు నేను కూడా తాగాను. ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఇస్ లవ్, ఐ విల్ షో యూ. దిస్ ఇస్ ఇట్. నేను తాగిన గ్లాస్ వాడి దగ్గర ఉంది. హీ స్టోరింగ్, వాడి దగ్గర పెట్టుకుంటున్నాడు నేను తాగిన గ్లాస్, మా వదిన తాగిన గ్లాస్ అని. సో క్యూట్. A 10-year-old బచ్చా. You are a 10-year-old. అరే నీకు 2025 లో జూన్ లో బర్త్డే అయిపోతే నీకు 11 years వస్తాయి. అంటే 11 కంప్లీట్ అవుతాయి కాబట్టి నువ్వు 11 years అని చెప్పుకుంటావు. రన్నింగ్ స్టాపింగ్ అవి అయిపోయింది చెప్పు. 10 years నీకు ఇప్పుడు అంతే. అర్థమైందా? అది వాళ్ళందరూ దర్శనంకి పోయినారు, మేము ఇక్కడ తినడానికి వచ్చాం. అంటే మమ్మల్ని పిల్లలని వదిలేశారు అనమాట. నాట్ లక్కీ, జస్ట్ దాట్ సిచ్యువేషన్స్. అంటే వీ హ్యావ్ టు గెట్ హ్యాబిచుయేటెడ్ టు సచ్ సిచ్యువేషన్స్ వేర్ వీ కెన్ లూజ్ ఛాన్స్, వేర్ వీఆర్ లూజింగ్ ఛాన్సెస్. దేర్ ఈస్ అ బెటర్ ఛాన్స్ కమింగ్ అవర్ వే. ఓకే, ఇది పోతే వేరేది వస్తుంది మంచిది, డోంట్ వరీ. ఇంకా మంచి దర్శనం చేసుకోవచ్చు మనం. ఓకే, వీ జస్ట్ ఆర్డర్డ్ ఎంతరా చోలే బట్రే 130 అంట గాయస్. చాలా కాస్ట్లీ ఉంది అన్నమాట. సే హాయ్, సే హాయ్, సే హాయ్. ఐమ్ సిగ్మా బాయ్. మేము ముగ్గురం తప్ప మిగతా అందరూ దర్శనానికి వెళ్ళారు రెండోసారి. ఈసారి ప్రోటోకాల్ ఉన్నింది. వీడు ఎక్కువ నడవలేడు, వీడికి ఇంకా జ్వరంగా ఉంది కాబట్టి మేము వీడితోనే ఉన్నాము. నీలానే ఉందిరా పూరి కూడా, క్యూట్ గా ఉందంటున్నారా బాబు. I have the biggest ATM card. Okay guys, and the black band is also very big. Like it is some 69,000 crores. ఇంకో జన్మెత్తాలి మనం అంత సంపాదించాలంటే. That's why I'm getting her a new Rolls Royce. What? You are getting me a Rolls Royce? Oh my God. కొనిస్తావా? బొమ్మ కాదు, నిజమైన కారు. నాకు కారు కొనిస్తాడంట. సెట్, లైఫ్ సెట్. పింక్ వద్దు, వైట్. కొనిస్తావా? ఈ వీడియో నీకు ఫ్యూచర్లో చూపిస్తా. కొనివ్వలేదంటే నీ అమ్మ ఉంటుందిరా నీకు. ఇప్పుడు నేను వీడికి చోలే భటూరే కొనిపిస్తున్నా, అందుకు వాడు నాకు కారు కొనిపిస్తాడంట. ఇప్పుడు 5 crores అవుతుంది. రనీష్ గడు పెద్ద అయ్యి, అందుకే గమ్మున ల్యాండ్ క్రూజర్ తీసిస్తా. వచ్చేది గమ్మున ల్యాండ్ క్రూజర్ తీసిస్తా, బాగా చదువుకుంటారు. ఓకే, ల్యాండ్ క్రూజర్ తెలియదంటే పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటుంది, టొయోటా బండి తెలుసులేరా అందరికి. నేను, రనీష్ వాళ్ళక్క, పూర్ణిమ, మేమిద్దరం ఈ బుడ్డుగాడి కోసం వీడికి జ్వరం వస్తుందని మేము ప్రోటోకాల్ దర్శనం సాక్రిఫైస్ చేసాం గాయస్. అది కూడా కాశీలో. వావ్. పెద్ద పూరి, శనగల కూర, కానీ అది టేస్టీగా ఉంది. ఎర్రగడ్డ, నిమ్మకాయ ఇచ్చారు. ఊరగాయ కూడా ఇచ్చాడు. కానీ ఊరగాయ మనం కలుపుకోం కదా, అన్నంలోకే బాగుంటుంది ఊరగాయ. కానీ చాలా బాగుంది, చాలా బాగుంది. హైలీ రికమెండెడ్. కెఫే నుంచి రూమ్ వాకింగ్ డిస్టెన్సే కాబట్టి అలా మాట్లాడుకుంటూ ముచ్చట్లేసుకుంటూ వెళ్ళాం. ఏ ఆగు, బ్యాగ్. దిస్ బ్యాగ్ ఈజ్ 130 rupees. బాగుంది, పర్లేదు, నాట్ బ్యాడ్. మనకేమొస్తుంది 130 rupees కి? ఓ పెద్ద చాక్లెట్ కూడా రావట్లేదు ఈ మధ్య. ఇదొకటి 60 రూపాయలు. ఇంత చిన్నది. మా మయూకా చెట్లు కూడా పట్టదు. మయూకా ఈజ్ మై నీస్, సంహిత సిస్టర్. తొందరరా, డోర్ వేసి మళ్ళా పోవాలి. డోర్ ఏరా. That's it guys, see you later. ఈ వారణాసి నుంచి ఇటార్సీకి స్టార్ట్ అయ్యాం. ఇంకా బస్ దగ్గరికి వెళ్తున్నాం ఆటోస్ తీసుకొని. ఈ ఆటో ఆయన అర్ధగంట తిప్పాడు రోడ్డు మీద. వెళ్ళింది మాత్రం చూస్తే మ్యాప్ లో 2 kilometers, ఇంకా 14 kilometers ఉంది వెళ్ళేది. ఏంటి భయ్యా అని మనం తిరిగి అడగడానికి కూడా ఉండదు గాయస్, ఎందుకంటే వాళ్ళు పాన్ వేసుకొని ఉంటాడు. వాడు మాట్లాడేది ఒక ముక్క అర్థమై చావదు. గుడ్ మార్నింగ్.
నిన్న ఈవినింగ్ బస్ ఎక్కాము, ఈరోజు మార్నింగ్ ఇక్కడ ఒక హోటల్లో దిగా టిఫిన్ చేయడానికి. ఇంకా ఇటార్సీలో మాకు ట్రైన్ తిరుపతికి వెళ్తాం. ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఏముండదు, ఇడ్లీ తెస్తున్నాడు, ఇడ్లీ వడ తెస్తున్నాడు. సాంబార్ ఇస్మే డాలేయా ठीक है क्या करेंगे తప్పదు. మనం ఎక్కడికి వచ్చినా ఈ ఇడ్లీని దోశని మాత్రం వదలం. ఎన్ని తిన్నా వీ విల్ కమ్ బ్యాక్ టు దిస్ ఉంటే కదా. ఫైనలీ ఈ మహాకుంభ్ ట్రిప్ అయిపోయింది, సేఫ్గా ఇంటికి వచ్చేసాం. ఇట్ వాజ్ నైస్. ఇట్ వాజ్ వన్ సచ్ ఇట్ వాజ్ వన్ సచ్ మెమరబుల్ ట్రిప్ ఐ వుడ్ సే. యాక్చువల్లీ రిటర్న్ జర్నీ అంత పెద్ద షూట్ చేయలేదు, ఎందుకంటే అయిపోయింది కదా ట్రిప్ ఇంకా అన్నట్టు నిన్న, అందుకే ఏం షూట్ చేయలేదు రిటర్న్ జర్నీది. బేసిక్గా ట్రైన్లోనే ఉన్నాం 1.5 day. మార్నింగ్ తిరుపతి నుంచి గూడూరు నుంచి వచ్చేసాం ఇంటికి. అండ్ నేను కాశీలో దర్శనం గురించి చెప్పలేదు కదా, చాలా రష్. అంటే ఇప్పుడు ఒక పాదం పడితే ఇంకో పాదం పట్టదు. 1.5 hour అనుకుంటా. పీక్ దర్శనం, చాలా వెయిట్ చేసాం. తర్వాత దర్శనం బాగా అయింది. అసలు ఎటు చూసినా జనాలే. నువ్వు ఈ పక్క చూస్తే జనాలు, ఆ పక్క చూస్తే జనాలు. నేను ఆ జనాల్లో తప్పిపోతాను అనుకున్నా నిజంగానే. అంటే నాకు ఆత్రం ఎక్కువ, అది కొనాలి ఇది కొనాలి, ఆ షాప్లో ఏముందో చూద్దాం, ఈ షాప్లో ఏముందో చూద్దాం. నిజంగా అబ్బా. అంటే ఈ ప్రయాగ్రాజ్ లో ఉన్న గుంపు అంతా ఇక్కడికి వచ్చేసి ఉంటది ఆబ్వియస్లీ. నాకు ప్రయాగ్రాజ్ లో కన్నా కాశీలో ఎక్కువ రష్ ఉందేమో అనిపించింది నిజంగా. అంటే ఎక్సెప్ట్ ద షాపింగ్ పార్ట్ అంటే మేమేం షాపింగ్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న బ్రేస్లెట్ అలా ఇలా తీసుకున్నాం, ఒక చిన్న బ్యాగ్ అంతే. ఇంకా ఫుడ్స్ ఏం ట్రై చేసాం, చోలే భటూరే తిన్నాం. మన ఆంధ్ర తెలంగాణలో కన్నా అక్కడే ఎక్కువ బరువులు తింటారేమో. అయితే క్రేజీ. అంటే ఆ అంగడ్లు అయితే అసలు వీధికి ఎన్నెన్ని అంగడ్లు, అసలు కలర్ఫుల్ బట్టలు, జుమ్కాస్, బా అదిరిపోయింది అసలు. కుర్తీస్, ఇంకా గాజులు, అబ్బబ్బబ్బా నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ ఇట్ ఈస్ అ నైస్ క్యూట్ ఫ్యామిలీ ట్రిప్. లైక్ ఇట్ ఈస్ అ మెమరబుల్ వన్ ఆఫ్ కోర్స్ ఫర్ వేరియస్ రీజన్స్. అంటే అంత జనాలకి అసలు టికెట్లు దొరుకుతాయో లేదో అనుకొని వెళ్ళి సేఫ్గా ఇంటికి తిరిగి వచ్చాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసావంటే నమస్కారం నా. గుడ్ లక్, నీకు చాలా ఓపిక ఉంది. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ ఇఫ్ ఐ మేక్ వన్. Ta-da!